హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 39వ భాగం. నమస్తే సార్ అంటూ ఎవరి దగ్గరికో వెళ్ళింది శిఖర. నమస్తే, ఎవరమ్మా నువ్వు అన్నాడు ఆ వ్యక్తి. నా పేరు శిఖర అండి. కాలేజ్లో చదువుకుంటున్నాను. నేను పార్ట్ టైం మ్యారేజెస్కి గిఫ్ట్ ప్యాక్స్ తయారు చేస్తుంటాను. ఇక్కడ ఇంకో వారం రోజుల్లో పెళ్ళని తెలిసి వచ్చాను. అలాగా, నిజమేనమ్మా, నేను పెళ్లి కూతురి తండ్రిని. అలాగే సార్, మీరేమైనా పెళ్లికి రిటర్న్ గిఫ్ట్స్ కానీ పేపర్ ప్లేట్స్ కానీ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ చేసినవి మీకు చూపిస్తాను సార్ అంది శిఖర. చూపించమ్మా, ఎటు రిటర్న్ గిఫ్ట్స్కి పేపర్ ప్యాక్స్ కావాలి. అలాగే చూపిస్తాను సార్ అంటూ తనతో తెచ్చిన కలర్ఫుల్ పేపర్ బ్యాగ్స్ ని చూపించి, సార్ ఇవన్నీ హ్యాండ్ మేడే, నేనే చేశాను. మినిమం 1/2 kg వరకు వెయిట్ గెయిన్ చేస్తాయి. అలాగా, అవును సార్. మీకు నచ్చితే నాకు ఆర్డర్ ఇవ్వండి. నా చదువుకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సార్. సరేనమ్మా, నీ నెంబర్ ఇచ్చి వెళ్ళు. ఇంట్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఏ విషయం ఇన్ఫార్మ్ చేస్తాను అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. శిఖర బేసికల్ గా క్లవర్ స్టూడెంట్ అవడం వల్ల పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకుంది. కానీ ఎంత స్కాలర్షిప్ వచ్చినా సరిపోదు. అందుకే పార్ట్ టైంలో ఇలా పేపర్ బ్యాగ్స్, పేపర్ క్రాఫ్ట్ ఐటమ్స్ చేసి ఆ డబ్బులతో తన అవసరాలే కాకుండా శృతికి కూడా కాలేజ్ ఫీజు తనే పే చేస్తుంది శిఖర. అక్కా, ఏంటి శృతి, ఈ వారంలో కాలేజ్ ఫీజు పే చేయమన్నారు. అలాగా, చేసేద్దాంలే. కానీ ఎలా అక్కా? ఈరోజు ఓ పెద్ద ఫంక్షన్కి పేపర్ బ్యాగ్స్ ఆర్డర్ వచ్చింది. దాంతో నీ ఫీజు నా ఫీజు కూడా కట్టేయచ్చు. కానీ అక్క, వారం రోజులంటే చాలా తక్కువ టైం ఉందిగా. అవును, కానీ తప్పదు. నైట్స్ మేల్కొనైనా కంప్లీట్ చేయాలి. మరేం పర్వాలేదు, నేను చేస్తాలే, నువ్వేం వరి అవ్వకు అంది శిఖర. నవ్వుతూ వస్తున్న నలుగురికి మధ్యలోనే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఎదురుగా నిలబడింది శిఖర. వచ్చారా మేడం? మా ప్లానింగ్ పేపర్ ఇస్తే తొందరగా పనులు చేసుకుంటాం అని వెటకారంగా అన్నాడు కుమార్. ఇవ్వాలంటే ముందు నేను చెప్పిన పని అయ్యిందో లేదో చెప్పండి. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే, ఏంటి నోట్స్ రాయలేదా అని గయ్యిమంది. అమ్మో అని ఒక్క క్షణం ఆమె గొంతుకు బెదిరిపోయి కొంచెం మెల్లిగా, తల్లి నీ గొంతుకే నేను పోయేలా ఉన్నాను అన్నాడు వెంకీ. రేయ్, ఆల్రెడీ నా చేతిలో ఒకసారి కొట్టించుకున్నావు, మళ్ళీ కొట్టించుకోకు. ఇంతకీ నోట్స్ రాశారా లేదా? రాశాము, కాని మొత్తం రాయలేదు అంది సుజీ. ఎందుకు? మాకు నోట్స్ రాయడం అలవాట్లేదండి. ఏదో మా వాణ్ణి అడ్డంగా ఇరికించారు కాబట్టి తప్పక ఆ మాత్రమైనా రాశాం. ఇక మా వల్ల కాదు అనడంతో, అఘోరించార్లే, ముందా నోట్స్ ఇలా ఇవ్వండి అంటూ ముగ్గురు దగ్గర బుక్స్ తీసుకుని, నువ్వేంటి బొమ్మలా నిలబడ్డావు, నోట్స్ ఇవ్వు అంది సిద్ధుతో. బ్యాగ్ నుండి బుక్స్ తీసి ఇదిగో అంటూ ఇవ్వగానే ఎంటీ పేపర్స్ చూసి, ఇదేంటి ఖాళీగా ఉంది? ఏయ్ చూడు, నాకిలా నోట్స్ రాసే అలవాట్లేదని ముందే చెప్పా. నీ తాటాకు చప్పుళ్లకు వీళ్ళు భయపడతారేమో కానీ నేను కాదు. నోరు మూసుకొని ఆ పేపర్ ఇలా ఇవ్వు. చేసిందంతా సగం సగం పనులు, మళ్ళీ డిమాండా? నేనివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళిపోతుంటే, ఎలా ఇవ్వవో నేను చూస్తాను అంటూ వెళ్తున్న తనని వెనుక నుండి మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ్. ఏయ్ వదల్రా ఇడియట్, ఏం చేస్తున్నావు? ఏం చెయ్యట్లేదు బంగారం, నువ్వివ్వనన్నావు కదా, నేనే తీసుకుంటా అని తన చేతులకున్న బ్యాగ్ తీసి, రేయ్ ఇందులో ఉంటుంది, తొందరగా తీయండి అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. సరేనని బ్యాగ్ మొత్తం వెతుకుతుంటే, ఒరే సచ్చినుడా వదల్రా, కాసేపు ఆగే వదులుతా, ఎంతసేపురా, ఇందులో లేదు. లేదా? ఏయ్ డెవిల్, ఎక్కడ పెట్టావు? నీ గురించి నాకు తెలుసురా శాడిస్ట్, అందుకే నువ్వు అందుకోలేని చోట దాచిపెట్టాను. నాకసలే పేషెన్స్ తక్కువ, దాన్ని టెస్ట్ చేయకుండా ఎక్కడ పెట్టావో చెప్పు అంటుంటే, వెనుక నుండి సిద్ధు కడుపులో మోచేత్తో గట్టిగా పంచిచ్చి, పోరా బండవెదవా, నువ్వు ఈవెంట్ ఎలా సక్సెస్ చేస్తావో నేను చూస్తా అని కోపంగా కింద పడ్డ బ్యాగ్ తీసుకోవడానికి బెండవగానే అప్పుడు అర్థమైంది సిద్ధుకి తనెక్కడ పెట్టిందో. ఓహో, నీ సీక్రెట్ లాకర్లో పెట్టావా బంగారం అంటూ తను వెళ్లకుండా క్షణంలో తన ముందుకొచ్చి, ఎక్కడికెళ్తావు పాపా,
నీ బీరువాలో దాస్తే నేను తీయలేననుకున్నావా? అక్కడ దాచింది మర్యాదగా ఇచ్చేయి, లేదంటే నా హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఏ పోరా అని శిఖర విసురుగా వెళ్లబోతుంటే, నువ్విలా ఎందుకు వింటావు అని తన చెయ్యి పట్టుకున్నాడు. వదల్రా బండోడా అని గట్టిగట్టిగా అరుస్తుంటే, ఒక చేత్తో ఆమె నోరు మూసేసి మరో చేత్తో 2 చేతులు వెనక్కి మడిచి తనెవ్వరికీ కనపడకుండా గోడు వైపుకి తిప్పాడు సిద్ధు. ఆ ఊ అంటూ ఊపిరాడక గింజుకుంటుంటే, సిజు తొందరగా తీ అంటూ కళ్ళు మూసుకొని తల పక్కకి తిప్పుకున్నాడు సిద్ధార్థ్. దొరికిందిరా అని తన దగ్గర నుండి పేపర్ తీసుకున్న సుజీ అనడంతో శిఖరాన్ని వదిలేసి సుజీ చేతిలోని పేపర్ తీసుకుని, ఏంటమ్మా నోట్స్ రాయకపోతే ఇవ్వవా? చూసావా ఎలా తీసుకున్నానో? దట్ ఈజ్ సిద్ధు. పోయి నోట్స్ రాసుకో. ఈడియట్, పదే పదే నా జైలుకొస్తున్నావు కదా, నువ్వెలా ఈవెంట్ సక్సెస్ చేస్తావో నేను చూస్తా అని కోపంగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే, ఏ ఆగు అని, చూడు నీ ఏడుపుతో నాకు దిష్టి పెట్టకు, మర్యాదగా అడిగాను ఇవ్వనన్నావు, అందుకే బలవంతంగా తీసుకోవాల్సొచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నిజంగానే నోట్స్ రాసే అలవాటు లేదు అని పర్సులో నుండి 1000 రూపీస్ డబ్బులు తీసి, ఏడుస్తున్నావు కాబట్టి, పైగా నాకు నిన్న అరగంట నీ టైం మాతో స్పెండ్ చేసావు కాబట్టి దానికి డబ్బులు తీసుకో. మహా అయితే ఒక గైడ్ 1000కి మించి ఉండదు, కాబట్టి నన్ను తిట్టుకోకుండా కొనుక్కో అని ఆమె చేతిలో పెట్టి, పదండ్రా అసలే చాలా పనుంది అని వెళ్ళిపోతుంటే, చిటికేసి ఏయ్ ఆగు అంది శిఖర. దాంతో వెనక్కి తిరిగాడు. నేనేమైనా అడుగు తినే దానిలా కనిపిస్తున్నానా డబ్బులిచ్చి వెళ్తున్నావు? ఏ నేనేమలా అనుకోలేదు, జనరల్గానే ఇచ్చాను. వెటకారంగా నవ్వుతూ, అలాగా, జస్ట్ వెయిట్ అని తన బ్యాగ్లో నుండి 1 రూపీ తీసి సిద్ధు చేతిలో పెట్టి, తీసుకో 1001 రూపీ, నీ ఈవెంట్కి యూజ్ అవుతుంది, నీ ముష్టి నాకక్కర్లేదు, పెద్ద దానకర్ణుడు దిగొచ్చాడు అనుకుంటూ లైబ్రరీకి వెళ్లి పెండింగ్లో ఉన్న నోట్స్ రాయడం మొదలెట్టింది శిఖర. అనవసరంగా పని తగ్గుతుందనుకున్నాను కానీ మళ్ళీ డబుల్ వర్క్ అయింది అనుకుంటూ నోట్స్ రాస్తుంటే, దూరం నుండి తనని చూస్తున్న సిద్ధు, ఈ పిల్లకమైనా పిచ్చా, అంత నోట్స్ రాసేదెప్పుడు చదివేదెప్పుడు అనుకుంటూ ఆమె వైపే చూసుకుంటూ వెళ్ళాడు. ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది డల్గా ఉన్న శరత్ని సంధ్య. ఎలా ఉన్నాను సంధ్య? ఇప్పుడు నేనేం చేశానని మీకు అంత కోపం అని బుంగమూతి పెడితే, అలాంటిదేం లేదులే. మరింకేంటి, ఇంటికొస్తే సంధ్య సంధ్య అంటూ 100 సార్లు పిలుస్తారు, ఇప్పుడేమో కనీసం నా ముఖం కూడా చూడకుండా ల్యాప్టాప్ పట్టుకుని కూర్చున్నారు. లేకపోతే ఏంటి సంధ్య, వాడిక్కడుంటే బాగుపడట్లేదనే కదా ఎక్కడో జాయిన్ చేసి వచ్చింది, మళ్ళీ మొదటికొస్తే ఎలా? అది కాదండి, వాడెంత మొండివాడైనా ఏదో కాలేజ్కి సాయం చేయాలనుకున్నాడు, మంచి పనేగా. పైగా ఇలా చేయడం వల్ల ఖర్చులెలా ఉంటాయి, వాటినెలా ఆర్గనైజ్ చేయాలనేది వాడికి కొంచెం అవగాహన వస్తుంది, అవునా కాదా? నిజమే, కానీ జాయిన్ అయిన 2 రోజులకే. అయితే ఏంటి, ఏమో దీనివల్ల వాడు ఆ బాక్సింగ్ అది మానేసి బుద్ధిగా మీరు చెప్పినట్టు బిజినెస్ చూసుకుంటాడేమో. అయినా మనమిచ్చింది 5 లక్షలేగా, మీరు సంపాదించే ఇన్కంలో అదెంత? ప్లీజ్ నా కోసం వదిలేయండి అని సంధ్య రిక్వెస్టంగా అడిగితే, నవ్వి నన్నెలా ఇచ్చేయాలో నీకు బాగా తెలుసు సంధ్య అంటే నవ్వుతూ శరత్ని హత్తుకొని, మనం సిద్ధుని అంత దూరం పంపించింది కేవలం బాధ్యత తెలుస్తుందన్న ఒక్క కారణంతోనే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. వాడు అందులో నుండి పూర్తిగా బయటికి రావాలంటే వాడికేది నచ్చితే అదే చేయనివ్వండి అంది సంధ్య అనునయంగా. ఆ మాట నిజమేననుకున్న శరత్, సరే నీ ఇష్టం అనేశాడు నవ్వుతూ. ఎరా అమౌంట్ అంతా సరిపోతుందా అని వెంకీ అడిగితే, హా ఈ అమ్మాయి ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే ఇంకా మిగులుతుంది, చూద్దాం అంటుండగానే హాయ్ సీత్ అంటూ వచ్చాడు రంజిత్. హాయ్ రంజిత్, ఎంతవరకు వచ్చింది ఫ్రెషర్స్ డే ఆర్గనైజేషన్? ప్లాన్ అంతా రెడీ, ఈ రోజు నుండి మా 4 తలో పని పంచుకుంటున్నాం. అలాగా, ఏమైనా కావాలంటే నన్నడుగు, మా బ్యాచ్ అంతా నీకు హెల్ప్ చేస్తాం. ప్రస్తుతానికైతే అవసరం లేదు రంజిత్, ఉంటే మాత్రం డెఫినెట్గా చెప్తాను అని పదండ్రా వెళ్దాం అని వెళ్ళిపోతుంటే, రే చూసావా వాడికెంత బలుపో, ఏదో హెల్ప్ చేద్దామంటే ఎలా పొగరు చూపిస్తున్నాడు అన్నాడు రంజిత్ పక్క నుండి సతీష్. చూపించనివరా, వీడి బలుపు కూడా ఈ ఈవెంట్లోనే దించుతాను. ఏం చేస్తావురా, చెప్తా పదా అంటూ సతీష్ని లాక్కెళ్లాడు రంజిత్. అనుకున్నట్టే 4 రోజులు నిద్ర మానుకుని ఫంక్షన్కి పేపర్ బ్యాగ్స్ క్లియర్ చేసి ఇచ్చేసింది శిఖర. చాలా బాగున్నాయమ్మా, మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చాయి, ఇదిగో నువ్వు తీసుకునే అమౌంట్ కంటే ఎక్కువే ఇస్తున్నాను. వద్దు సార్, నేను చేసిన దానికి మాత్రమే డబ్బు తీసుకుంటాను అంటూ ఎక్స్ట్రా అమౌంట్ని తిరిగిచ్చేసింది శిఖర. నీలాంటి అమ్మాయిలు ఎక్కడో కానీ కనపడరు, ఇలాంటి ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నీకే చెప్తాను అన్నాడాయన.
నవ్వుతూ థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయింది శిఖర. అనుకున్నట్టే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో శిఖర నీట్గా ప్లాన్ చేయడం వల్ల సిద్ధు వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేకుండానే ఒక్కో ప్రోగ్రాం క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రోగ్రాంకి అంతా రెడీ అయిపోయింది. అనుకున్నట్టే ఫ్రెషర్స్ డే ప్రోగ్రాం ప్రార్థనా గీతంతో స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఎన్నడూ ఎవ్వరూ చేయని విధంగా అరేంజ్ చేశాడు సిద్ధు. డబ్బెక్కువ ఖర్చైనా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా స్టైల్లో యూజ్ చేసి మరీ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు. సిద్ధు, రేయ్ ఏం చేస్తున్నావురా అంటే కాసేపు నోరు మూసుకో అంటూ ఎవ్వరూ చూడకుండా క్యాటరింగ్ వాళ్లు గెస్ట్ల కోసం తెచ్చిన ఫుడ్, కూల్ డ్రింక్స్ అన్నింట్లో ఏదో బాక్సులలో పౌడర్ తెచ్చి వాటిలో మిక్స్ చేసేశాడు రంజిత్. ఏంట్రా ఇది అని సతీష్ కంగారుగా అడిగితే, ఇవి తిన్నవాళ్లు తాగిన వాళ్లంతా నాన్ స్టాప్గా వామిటింగ్స్, మోషన్స్ చేసుకుంటారు. అప్పుడు ఆ సిద్ధుగాడి బలుపు సగం తగ్గుద్ది. రేయ్ నాకెందుకో భయంగా ఉందిరా, ఇది చేసింది మనమే అని తెలిస్తే. రాక్షసంగా నవ్వినా అతని నవ్వే సమాధానం కాగా. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. కష్టపడి సిద్ధు ఫ్రెషర్స్ డే అరేంజ్ చేస్తే దాన్ని స్పాయిల్ చేయడానికి రంజిత్ గట్టి ప్లానే వేశాడు. నిజంగానే అతని ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేదంటే ఏదైనా మిరాకిల్ జరిగి ఎవరో ఒకరు తిప్పికొడతారా? చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు అన్నీ ఒక్కసారిగా ఓపెన్ అవ్వడమే కాకుండా నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.